అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఈ చేసే ప్రక్రియలో ఇప్పటి వరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని, వాళ్ళ కోరికని నీరుగార్చడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో సోషల్ యాక్టివిస్టుల్ని, మేధావుల్ని, అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. కులగణన చేసేటప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే చెప్పాం దీని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు. ఆ లక్ష్యాలను సహకరించాలనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అందులో సహకరించేవాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వకుండా చేసిన తర్వాత ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళే దీనిపైన మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొస్తాం. ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది, మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తూ ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. రండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించండి, జాయిన్ కండి.